స్కై బ్లూ జీన్స్ చూడండి, అంత చాలా అందంగా ఉంది అసలు పుస్తకం. చాలా హ్యాండీగా ఉంది. అసలు మీ టెక్స్చర్ చూడండి, మీ దగ్గర లేదు కానీ టెక్స్చర్ పట్టుకుంటే కూడా చాలా అసలు భలే ఫీల్ ఉంది. ఒక మంచి లెనిన్ కాటన్ షర్ట్ వేసుకుంటే ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఉంది పట్టుకుంటే. కలర్స్ కూడా చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. బ్లూ. కానీ మానస చెప్పినట్టు కొంచెం లోతుల్లోకి వెళ్తే సాగర్ హృదయంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆందోళన, హింస అనేది మనకి పేజీ తిరిగేస్తున్న కొందుకు కూడా మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఈ బుక్ బహుశా కె శ్రీనివాస్ చెప్పినట్టు తెలుగులో మొదటిది అయి ఉండొచ్చు. దీనికంటే ముందు కాదు, బహుశా ఇందాల సుధాకర్ చెప్పినట్టు ఈ బుక్ లేటుగా పబ్లిష్ అయింది, కానీ రచన ఎప్పుడో జరిగింది. దీనిలో ముందు ఒకటి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని లాస్ట్ ఇయర్ ఒక బుక్ పబ్లిష్ అయింది. డాక్టర్ శ్వేత శ్రీవాత్సవ అండ్ డాక్టర్ చంద్రయ్య గోపాని అనేటటువంటి వాళ్ళు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఎందుకు ఆ పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా అందులో 20 స్టోరీస్ కేస్ స్టడీస్ లాగా తీసుకొని దాన్ని చేశారు. ఇందులో సాగర్ అన్న 50 స్టోరీస్ని తీసుకొని చేశారు. అది ఒకటైతే, ఈ పుస్తకం ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే, విప్లవోద్యమంలో ఉన్నటువంటి ఒకానొక పార్టీ, ఆ పార్టీ యొక్క ప్రచురణలు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి మన ముందు ఉంచడం ఇంకో ప్రత్యేకత. దీన్ని నేను చదివేటప్పుడు ముందు ఊరికే స్టార్ట్ చేశాను, జీన్స్ బాగుంది, చాలా ఫ్యాషనబుల్గా ఉందనుకొని. దీన్ని మనసుతో చదివాను. ఏ మనసుతో అంటే దళిత మనసుతోనే చదివాను, దళిత శరీరంతో చదివాను. ఈ చదివేటప్పుడు నాకు అర్థమైనటువంటి సారాన్ని ఒక 2 మాటల్లో చెప్పాలంటే, జీన్స్ ఆధునికం, మోడర్న్, మనసు ఆధునికం, కానీ దళితుడు ఆధునికంగా మారటాన్ని చూడగలిగేలా ఈ కుల సమాజం మాత్రం ఇంకా ఆధునికం కాలేదు. ఎప్పుడు దాకైతే ఈ యొక్క కుల సమాజం లేదా ఈ సమాజం మోడర్నైజ్ కాదో, ఇందులో ఉన్నటువంటి దళితులు కానీ మరెవరైనా సరే ఎంత మోడర్న్ అయినా సరే ఆ మోడర్నిటీ ఎట్లా అనిపిస్తుంటే అసహ్యంగా కనిపిస్తుంది, అసమంజసంగా కనిపిస్తుంది, అది వైలెన్స్కి దారితీస్తుంది. ఇక్కడ ఇంకో సమాజం ఇక్కడ ఉంటుందంటే, ఇక్కడ ఏ ఆధునికత అయినా సరే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనం చాలా సంవత్సరాలకి వెళ్ళిపోతాం. ఇందాల మానస కూడా అదే చెప్పింది. మ్యారేజ్ అని వచ్చేసరికల్లా చాలా సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం. బస్ నేను ప్రారంభించే ముందే ఒక డిస్క్లైమర్ ఇద్దాం అనుకున్నాను. నేను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు. నేను మాదిగ అమ్మాయిని చేసుకున్నాను, తెలిసిన అమ్మాయిని చేసుకున్నాను, అమ్మా నాన్న ఒప్పించి చేసుకున్నాను. కాకపోతే ఇందాక మానస చెప్పినట్టుగా కొంత సాంప్రదాయం కాదు కానీ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, అప్పుడు అసలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు అనే ఒకవేళ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. దాని పాలిటిక్స్, దాని ఐడియాలజీ, దానికి ఉన్న ప్రోగ్రెసివ్నెస్ ఏంటి అని పక్కన పెడితే, అసలు అప్పుడు అదొకటి ఉంటుంది. పెళ్ళంటే ఖచ్చితంగా మన కులంలోనే చేసుకోవాలా, మనకు తెలిసిన అమ్మాయిలు చేసుకోవాలా, అమ్మా నాన్న చూపించిన అమ్మాయిని చేసుకోవాలి, లేదా అమ్మా నాన్న ఒప్పించేసుకోవాలి. ఇది ఈ అయితే
అట్రాక్షన్స్ లేవా? కాలేజీ లైఫ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్ ఉన్నది, పబ్లిక్ లైఫ్ ఉన్నది, బస్సుల్లో చూసాం, ట్రైన్లలో చూసాం, బజార్లో చూసాం, హోటల్లో చూసాం, రోడ్ల మీద చూసాం. ఖచ్చితంగా ఆకర్షణ ఉంది. అంటే అప్పుడు దాన్ని చేసుకుని ఇప్పుడు చేసుకోండి. ఏంటంటే ఇక్కడ చిన్న ఒక విషయం ఏంటంటే, ఆలోచిస్తే ఐ మే బి రాంగ్, పెళ్ళికి కులం ఉంది, బహుశా సెక్స్కి కులం లేదు ఏమనిపిస్తుంది. అది దానికి మరింత డీటెయిల్గా మాట్లాడే సమయం లేదు, కానీ బహుశా అంటే మ్యారేజ్ అనేటటువంటిది ఎంత బలమైనటువంటి అనే అంశాన్ని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ కాస్ట్ అనేటటువంటిది సంబంధాలని విభజిస్తుంది, రిలేషన్స్ని, అలానే మైండ్ని కూడా అది డివైడ్ చేస్తుంది. ఇది అంబేద్కర్ చెప్పిన మాట, నేను కాదు. సో అందుకోసం అంత పవర్ఫుల్ అది. ఈ పుస్తకం చింటుగాడి ప్రశ్నతో సాగర్ గారు మొదలు పెడతాడు. అమ్మా, మా ఇట్లా అమృత వాళ్ళ నాయన ఆత్మహత్య చేసుకున్నాడు, మరి మీ నాన్న వేయండి, మీ నాన్న ఏం చేసుకోవాలి అంటే ఒక చిన్నాడు ప్రశ్నతో మొదలు పెడతాడు. నేను కూడా ఒక ప్రశ్నతో మొదలు పెడతాను అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎందుకు ఇష్టపడుతుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎందుకు ఇష్టపడుతుంది? అమ్మాయి ఎందుకు అంటున్నానంటే, ఈ పెళ్లి వ్యవస్థలో ప్రధానంగా బాధకు కానీ బాధితురాలు అయ్యేది అమ్మాయి కాబట్టి అమ్మాయిని తీసుకొని అడుగుతున్నాను. దాన్ని అబ్బాయిని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకు? కులాన్ని చూసి ప్రేమిస్తుందా, ఇష్టపడుతుందా? మతాన్ని చూసి ఇష్టపడుతుందా? లేకపోతే గోత్రం చూసి ఇష్టపడుతుందా? ఆస్తిని చూసి ఇష్టపడుతుందా? ఐశ్వర్యాన్ని చూసి ఇష్టపడుతుందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లేదా సెకండ్ సైట్ ఆర్ థర్డ్ సైట్. సో అందులో దేనికి ఇష్టపడుతుంది? ఇది ఒక ప్రశ్న. నేను ఈ ప్రశ్నతో, కానీ ఈ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టేస్తే, ఎందుకు ఇష్టపడ్డా సరే, పెళ్ళి అనేసరికి మాత్రం సమాజం మొత్తం కూడా ఆడకొచ్చి కూర్చుంటుంది. ప్రేమ, ఇష్టము అవన్నీ కూడా అంట్లో పెద్ద బాధపడదు, పెద్దగా కాదు. కానీ పెళ్ళి అనేసరికి సమాజం మొత్తం కూడా గంపకొత్తగా వచ్చి కూర్చుంటట్టుగా ఉంటుంది. అప్పుడు ఆ యొక్క సమూహంలో, లేదా ఆ పంచాయతీలో, లేదా ఆ యొక్క ప్రదేశంలో కులం కనిపిస్తుంది, మతం కనిపిస్తుంది, గోత్రం కనిపిస్తుంది, ఆస్తి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ పెళ్ళి అనేటటువంటిది ఎంటర్ అవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఆ అమ్మాయి ప్రేమ అందరి సమస్యగా మారిపోతుంది. నువ్వు ఎందుకు ప్రేమించావు, వాడిని ఎందుకు ప్రేమించావు, వీడిని ఎందుకు ప్రేమించావు, అట్లా ఎందుకు చేసావు, ఇవన్నీ ఇక మొత్తం అప్పుడు దట్ బికమ్స్ ఏ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ వన్. అదొక అందరి సమస్యగా అది రూపాంతరం చెందిపోతుంది. కొంచెం ప్రేమగా కనుక మనం మాట్లాడుకుంటే, ఈ కులాంతర వివాహాన్ని ప్రేమ పెళ్ళిగా చెప్పుకోవచ్చు, పిలుచుకోవచ్చు. కులాంతరం అంటేనే ఎమ్మటి స్ట్రైక్ ఏంటంటే ప్రేమ పెళ్ళి, మళ్ళీ వాళ్ళు ప్రేమించుకొని చేసుకున్నారంటేటువంటిది అనుకునే అవకాశం ఉంటుంది. దాన్ని అట్లే మనం అనుకుంటే, ప్రేమ పెళ్ళి అనుకున్నప్పుడు ప్రేమ పెళ్ళి ఒకటేనా, లేదు ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయా, లేకుంటే కాన్ఫ్లిక్ట్గా అవుతాయా? ప్రేమ పెళ్ళిగా మారటం అంటేనే కాన్ఫ్లిక్ట్ ఉందా, వయలెన్స్ ఉందా? ఈ రెండు ఏమిటి అనేటటువంటి మరొక ప్రశ్న కూడా మనం చూడాలంటే, ఎందుకంటున్నానంటే ప్రేమ వ్యక్తిగతం, ఇట్స్ పర్సనల్, ఇట్స్ మై బాడీ, మై మైండ్, మై హార్ట్, మై ఇంట్రెస్ట్, మై డిజైర్, మై డ్రీమ్. కానీ పెళ్ళి సామాజికం. పెళ్ళి నా ఇష్టం అంటే కుదరదు.
అక్కడ సామాజికంగా పెళ్ళి అవుతుంది. ఎందుకంటే దాని తర్వాత పెళ్ళి అనేది ఒక ఇన్స్టిట్యూషన్గా ఎమర్జ్ అయింది. చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. ఎంత స్ట్రాంగ్ అయిందంటే మనం కుల వ్యవస్థ ఎంతైతే బలంగా ఉందో అంతే బలంగా ఈ యొక్క మ్యారేజ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ అయింది. ఐఏఎస్ ఇది ఏం చేసిందంటే ఒక ప్రధానంగా ఒక 5 విషయాలని సాలిడ్గా ముందుకు తీసుకొచ్చింది. ఏమిటి అని అంటే వారసత్వం, ఇన్హెరిటెన్స్. నా వారసుడు ఎవడు, ఈ ఆస్తి ఎవరికి, నా ఆస్తికి వారసులు ఎవరు, నేను ఎట్లా ఏంటి అని ఈ వారసత్వం. సెకండ్ది వచ్చేసి ప్యూరిటీ, పవిత్రత. మన రక్తం ఇంకో రక్తంతో కలవకూడదు, మన శరీరం ఇంకో శరీరంతో అంటుకోకూడదు, ప్యూర్. తర్వాత కుటుంబ నియంత్రణ. అంటే పిల్లల్ని బాగా ప్రేమిస్తాం కానీ వాళ్ళ స్వేచ్ఛను మనం ప్రేమించం. వాళ్ళు మన కంట్రోల్లో ఉండాలి. ఎందుకు ఉండాలంటే నాకున్నటువంటి ఆస్తిని కానీ లేకుంటే ఉన్నటువంటి దీన్ని కొనసాగించాలంటే పిల్లల కంట్రోల్. పిల్లలు వదిలిపెడితే మన కంట్రోల్ లేకపోతే ఇది మొత్తం కూడా ధ్వంసం అయిపోద్ది. తర్వాత పరువు. కులం పరువు ఏం కావాలా, ఇంటి పరువు ఏం కావాలా, మన ఊరు పరువు ఏం కావాలా, మా అయ్య పరువు ఏం కావాలా, ఈ పరువు అనేది 4th పాయింట్. 5th వచ్చేసి రిలీజన్, మతం. అంటే ఈ 5 ఆస్పెక్ట్స్ ఆధారం చేసుకొని ఈ యొక్క మ్యారేజీ ముందుకు వస్తూ ఉంటుంది, దాన్ని చేయింది. అందుకే కుల వ్యవస్థకు పెళ్ళంటే ప్రేమ కాదు అది అనేది మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థకి ప్రేమంటే పెళ్ళే కానప్పుడు నువ్వు ప్రేమని పెళ్ళే అంటే అక్కడ వైలెన్సే, ఇంక వేరే మార్గం లేదు. ఇప్పుడు ఈ స్కై బ్లూ జీన్స్ని, స్కై బ్లూ దళిత జీన్స్ని చూద్దాం. ఈ స్కై బ్లూ జీన్స్లో ఈ నేపథ్యంలో స్కై బ్లూ దళిత జీన్స్ని చూద్దాం. అందరు మాట్లాడుతున్నారు, బోరు కొట్టిస్తున్నానా లేదా? ఓకే సరే. కొంత లైట్ వర్షన్ కోసం ఈ దళిత స్కై బ్లూ జీన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒక 3-4 చిన్న బ్రీఫ్గా చెప్తాను. దళిత పెళ్ళి అంటే ఇప్పుడు ఈ స్కై బ్లూ జీన్స్ వేసుకున్న వాళ్ళు, టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు, వీళ్ళ వెనకున్నటువంటి తరాలు కానీ, వెనకున్నటువంటి నేపథ్యం కానీ, వెనకున్నటువంటి రూట్స్ కానీ, వాళ్ళు ఎట్లా ఉన్నారో చూస్తే, ఎందుకున్నారో చూస్తే, ఈ స్కై బ్లూ దళిత స్కై బ్లూలో ఎందుకున్నారు, ఆ జీన్స్లో ఎందుకున్నారు మనకు అది. దళిత పెళ్ళిని తీసుకోండి ఒకటి, ఊళ్ళల్లో మీరు చూస్తుంటే. ఇంకొకటి ఏం చెప్తానంటే, ఈ దళిత స్కై బ్లూస్ ఎవరైతే జీన్స్ కానీ ఈ టీషర్టు దళిత్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్నది చాలా తక్కువ మంది. మనం అనుకునే టీషర్ట్ జీన్స్ వాళ్ళు. మిగతా వాళ్ళు ఎట్టున్నారు చూస్తే మ్యారేజ్ అవుతుంటుంది ఊళ్ళో దళితుడికి. ఆ పెళ్ళైనప్పుడు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు కంపల్సరీ. వాడు జీతగాడి కానీ, గొడ్లు కానీ, బర్రెలు ఏమన్నా కానీ పెళ్లి రోజు మాత్రం అప్పటికి తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు కంపల్సరీ. మెళ్ళో ఒక మెరిసే దండ, ఇది మస్తే. మూడోది ఎడ్ల బండి. దొరగారుదో రైతుల్లో ఎవరిదో ఒకళ్ళు తెచ్చుకొని ఎడ్ల బండి తెచ్చుకోవాలి. ఆ ఎడ్ల బండి మీద ఒక ప్లాట్ఫామ్, ఒక చెక్క కట్టాలి, ఇది కంపల్సరీ. దీని తర్వాత ఫ్రెడ్దో ఇంకొకటిదో లేకుంటే తిరణాల్లో కొనుక్కుందో ఏదో కానీ నల్ల కళ్ళద్దాలు కూడా ఉండాలి, సన్ గ్లాసెస్. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు, మెళ్ళో దండ, నల్ల కళ్ళద్దాలు, ఎడ్ల బండి మీద కూర్చుంటాడు. అది ఈవినింగ్ రాత్రి కానీ చీకటి కానీ ఈ ఆ కళ్ళద్దాలు తీయడాడు.
తీయడు. తర్వాత పక్కన కొత్త పెళ్లి కూతురు కొత్తగా పోయిన భార్య ఉంటుంది కదా, ఆమెను కూడా పట్టించుకోడు. ఆడు ఇట్లా ఇట్లా చూస్తూనే ఉంటాడు అనమాట. పోతూ ఉంటుంది, డప్పులో మోగుతూ ఉంటాయి, పోతూ ఉంటుంది. ఇది ఒక ఇన్సిడెంట్. ఇదేంటని లాస్ట్కి ఒక వాక్యంలో చెప్తాను. రెండవది, ఒకడు, ఇదొక దళిత జీవితం. సుబ్బిగాడు అని ఒకడు ఉండేది మా ఏరియాలో. వాడు మాదిగోడే. వాడు పోయేసి, అరే బాబు ఈ పాలకాయని ఇచ్చిరారా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు పంపిస్తే, వీడేం చేస్తాడంటే ఆ పాలకాయని తీసుకుని పోయేసి పోతా వండేసి దారిలో వాడిని కలిశాడు అనుకో. కలిస్తే ఏం చేస్తాడంటే వాడు వచ్చి, సరే సుబ్బా ఇక్కడ కొంచెం ఇక్కడ అని అంటే, వాడు ఈ పాలకాయని మర్చిపోయేసి వెళ్ళిపోతారు వాడితో పడి. ఆడ పోయేసి వాడితో 3 రోజులు ఉంటున్నాడు. 3 days ఉన్న తర్వాత 4 రోజులు గడిపోయి వాడికి ఇంకోటి కలిసిన తర్వాత ఇంకోటి కలిస్తే వాడు అక్కడి నుంచి పోయేసి ఇంకో దగ్గర పోతారు. ఇట్లా పోయేసి అట్లా 10 రోజులు 12 రోజులు అవుతుంది. పాలకాను చేరిందో తెలియదు. చివరికి అసలు ఎవరైతే పాలకాని చెప్పిండో వాడు వచ్చి, సరే సుబ్బా ఏమైనా పాలకాన్ని చెప్పేసి అడిగితే వాడు అంటాడు, అరే ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఇప్పుడు సువార్త కూటమికి వెళ్తున్నా, సువార్త కూటమిలో ఉన్నా కాబట్టి ఈ కూటమిలో ఏందా నన్ను పలకరియొద్దు, నన్ను మాట్లాడదు అనేసి వెళ్ళిపోతాడు. ఇది ఇంకో జీవితం. తర్వాత మూడోది, ఒకడు ఉండేవాడు. ఏంటంటే ఎప్పుడు వాడి జేబుకి ఎప్పుడు 3 పెన్నులు ఉంటాయి. 3 పెన్నులు మంచిగా అదేది ఉంటుంది కదా, లాల్సీ లాంటిది ఏదో ఉంటుంది, మనకు ఇది ఉంటుంది. 3 పెన్నులు ఉండాల్సింది. ఈ 3 పెన్నుల్లో ఒక దానిలో ఇంకు ఉండదు, ఒకటేమో సరిగా రాయదు, ఇంకోటి బాగానే ఉంటుంది. ఈ 3 పెన్నులు తీసుకొని చివరికి విచిత్రం ఏంటంటే వాడికి రాయటం కానీ చదవటం కానీ రాదు. ఈ 3 పెన్నులు జేబులో ఉండాల్సిందే. ఎప్పుడు తయారయ్యేసి అయిన తర్వాత బయటికి బయలుదేరుతుందంటే బీడీ ముక్కతో పాటు ఖచ్చితంగా 3 పెన్నులు జాగ్రత్తగా ఉన్నాయి లేవో చూసుకునే బయలుదేరుతుంది. ఇది ఇంకో దళిత జీవితం. చివరిగా నిన్న తెలిసింది, బెజవాడ విల్సన్తో మాట్లాడేటప్పుడు ఆయన ఒకటి చెప్పాడు. ఏమిటి బాబు, పిల్లలు కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ ఉంది కదా, అక్కడ వాళ్ళ కుటుంబంలో ఒక అతను పని కోసం పంపిస్తారు. పిల్లవాడికి ఏజ్ ఉండాలి కదా, ఏజ్ ఉండాలి, కొంచెం పెద్దగా కనపడాలి కాబట్టి, మరి పిల్లవాళ్ళని తీసుకోరు కాబట్టి వాడికి ఏం చేస్తారంటే మొత్తం తలగొడ్డ అవన్నీ చుట్టేసి మంచిగా చేసేస్తే వాడు కూడా చాలా ఖుషిగా, అబ్బా తలగొడ్డ తెచ్చారు మంచిగా అంటే, అరే ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడితే పోతే వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. చూసేస్తారు, చలో అని. వాడు లోపల నుంచి బయటికి సాయంత్రంకి వస్తాడు. ఎట్లా వస్తారంటే ఇట్లా పట్టుకొని వస్తాడు. వీళ్ళంతా ఏమైందిరా బాబు, ఏమైందంటే, అయ్యా నన్ను ఈ లోపలికి ఉద్యోగానికి పంపించే కంటే ఇంత విషం ఇచ్చి చంపపోయారా అంటాడు. ఏం చేశారంటే వాళ్ళ లోపల వాడు ఉద్యోగం, వాళ్ళని అక్కడ పెంట ఎత్తిచ్చేస్తారు. పిల్లాడిని కేజీఎఫ్లో వాడిని పెంట ఎత్తిస్తారు చేతులతో. ఆ చేతులతో పెంట ఎత్తిచ్చిన తర్వాత పిల్లోడికి తెలియదు కదా, ఎంత గడుపుకొని ఏం చేసిన అవసరం పోతే వాడు అట్లే వస్తాడు. నీ చేతులను ఏం చేయాలి? వీళ్ళు దళితులు. దళిత జీవితం ఇది. వీళ్ళు సన్ గ్లాస్ పెట్టుకునేది పోజులు కొట్టడం కోసము, కన్ను కొట్టడం కోసము, జీన్స్ వేసుకునేది, టీషర్ట్లు వేసుకునేది ఏదో అమ్మాయిల్ని పడేయటం కోసం, లేకపోతే ఇంకోటి 3 పెన్నులు పెట్టుకొని తిరిగేది ఎవరినో ఏదో చేసేసి ఒక ఇంటలెక్చువల్ లాగా పోజులు కొట్టడం కోసం. ఇది ఒక ప్రకటన, ఆత్మగౌరవ ప్రకటన, ఒక డ్రీమ్. ఈ ప్రకటనని, ఇది జీవితం నుంచి వచ్చినటువంటి అది. ఇది
ఇక్కడనే ఉందా? మనం చూసుకుంటే ఇది కులం, కానీ అమెరికాలో ఉన్నది రేసిజం, సౌత్ ఆఫ్రికాలో ఉంది కలర్, జపాన్లో ఉంది, పురోకాన్ ఒక కమ్యూనిటీ ఉంది, మనలాంటి దళిత కమ్యూనిటీ లాంటిది ఉంది. ఇండియాలో కులం ఉంది, అక్కడ రద్దు. ఫస్ట్లో 1967 వరకు అమెరికాలో చట్టం వచ్చేంత వరకు కూడా రెండు రేసుల మధ్య మ్యారేజ్ లేదు. సౌత్ ఆఫ్రికాలో రెండు కలర్ మధ్య పెళ్లి లేదు. జపాన్లో ఇప్పటికీ కూడా ఇంకా రిలేషన్షిప్స్లో ఇంకా కూడా అది ఒక పెద్ద తీవ్రమైన చర్చనే. ఇక్కడ కులం ఉంది, కానీ ఎప్పుడైతే అమెరికాలో చట్టం చేయబడ్డదో ఆ తర్వాత అక్కడ ప్రాబ్లం లేదు. మరి మన ఇండియాలో ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఇంకా ప్రాబ్లం ఎందుకుంది? తర్వాత ఇప్పుడు ఈ చట్టాలని రివర్స్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. అది ఈ బుక్లో కూడా చెప్తారు సాగర్. యూపీలో ఎటువంటి చట్టాలను తీసుకొచ్చారు, ఎక్కడ ఎటువంటి చట్టాలు దీన్ని చేసుకుంటా వీటికి లేకుండా అనేటటువంటి చట్టాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే తేడా చూడండి, రేసిజం కంటే కలర్ మీద ఏదో డిస్క్రిమినేషన్ ఉందో దానికంటే అన్నిటికంటే కూడా ఇక్కడ కాస్ట్ అనేటటువంటిది ఉంది. ఆ కాస్ట్కి ఒకానొకమైన పునాది ఏమిటంటే మ్యారేజ్. అంటే ఈ యొక్క క్యాస్ట్, క్లాసు, జెండరు, మ్యారేజ్ అనేటటువంటి యొక్క ఈ ఆస్పెక్ట్స్ని వీటికి ఉన్నటువంటి ఈ ఇంటర్సెక్షనాలిటీని కనుక మనం కనుక చూడకపోతే, ఈ లేయర్స్ని కనుక మనం కనుక చూడకపోతే ఈ ప్రాబ్లం అర్థం కాదు. అదొకటి. తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలన్నప్పుడే పెద్ద సమస్య. ఇందాల మానస కూడా చాలా ప్రశ్నలు వేసింది. అవును, ఫెమినిస్టులు ఎందుకు రారు, దళిత సంఘాలు ఏమైనాయి, సోకాళ్ళు ప్రోగ్రెస్ ఏమైంది, లెఫ్ట్ మూమెంట్స్ ఏమైనాయి, విప్లవ పార్టీలు ఏమైనాయి, విద్యార్థి ఉద్యమాలు ఏమైనాయి, అవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏమి లేకుండా అందులోనే ఒక అమ్మాయి కూడా ఒక చెప్తుంది, ఈ స్టోరీలో చెప్తుంది, నాకు తుపాకీ ఇవ్వండి అంటది, నా ఆత్మరక్షణ కోసం ఒక తుపాకీ ఇవ్వండి అంటది. అవునా సాగర్ గారు? ఆత్మరక్షణకు ఒక తుపాకీ ఇవ్వండి అంటది. ఇంకో స్టోరీలో గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారని చెప్తారు ఒక దంటకి. మరి తుపాకీ ఇవ్వాలా లేదా గౌరీ లంకేష్ లాగా ఒక కావాలా? ఒక పక్కన రాజ్యానికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి? రాజ్యం కులాంతరమైనదా? కాదు. రాజ్యం మతాంతరమైనదా? కాదు. రాజ్యం మతాంతరం కులాంతరం కానప్పుడు కులాంతర వివాహాన్ని కానీ కులాంతర జీవితాన్ని కానీ ఏ విధంగా అది ఎలో చేస్తుంది? ఎన్ని చట్టాలు ఏం చెప్పినప్పటికీ. అందుకే ఇక్కడ రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఇది ఎవరు చేయాలా, ఏం చేయాలనుకున్నప్పుడు ఒక పక్కన ఈ స్టేట్కి, రాజ్యానికి ఉన్నటువంటి యొక్క దాన్ని అకౌంటబిలిటీ ఏదైతే దాని మీద మనం ప్రెషర్ చేస్తూనే, కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎడ్యుకేట్ చేస్తూనే వీళ్ళకి ఉంటూనే, కానీ ఒక్కటి దళిత పర్స్పెక్టివ్లో దళిత కమ్యూనిటీ నుంచి మాట్లాడాలంటే దళితులకు ఆత్మరక్షణ బృందాలు కనుక లేకపోతే ఈ సమస్య ఇంకా ఎంతోమంది దళితులు చచ్చిపోవాల్సింది, దళిత యువకులు చచ్చిపోవాల్సిందే, దళిత యువతులు చచ్చిపోవాల్సిందే. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తలేదు. కానీ వీళ్ళకి దిక్కు లేదు, స్టేట్ లేదు, పోలీస్ లేదు, ఏ ఇన్స్టిట్యూట్ కూడా వీళ్ళకి అండగా ఉండదు. తర్వాత ఇక్కడ ఏ పార్టీ కానీ, ఏ ఉద్యమం కానీ, ఏ దళిత సంఘం కానీ, ఏ సంఘాలు కూడా వీళ్ళకి అండగా ఉండవు, రావు అని కూడా చరిత్ర చెప్పేసింది. అయితే ఇప్పుడు ఒకటి జరగాల, వీళ్ళందరూ రియలైజ్ అయిపోయేసి దాన్ని చేసుకొని పోతే ఒకటి, లేదనుకుంటే వాళ్ళగానే ఈ రోజున ఆత్మరక్షణ బృందాలుగా వాళ్ళు తయారుగా అది కనుక కాకపోతే ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు
ఇందాల మనసు చెప్పిన లిస్ట్ కానివ్వండి, ఇప్పుడు నేను అంటున్నాను కానీ వీళ్ళందరూ కనుక కదిలిపోయి ఇప్పుడు ఉంటాడా, నిలబడతాడా, పారిపోతాడా? ఎందుకు కదలట్లేదు మనం? ప్రేమ లేకనా, ఇంట్రెస్ట్ లేకనా, శ్రద్ధ లేకనా, చేయాలనే ఆశ లేకనా? అన్నీ ఉన్నాయి ఎందుకు కదలట్లేదు? దట్ ఈస్ ది ప్రాబ్లం. కాస్ట్ ఈజ్ ఇన్ మైండ్, కాస్ట్ ఈజ్ ఇన్ రిలేషన్షిప్స్. సంబంధాలు కులం ఉంది, మనసులో కులం ఉంది. అందుకే మాది కూడా చచ్చింది కదా, మాలోడిగా చచ్చింది, మాలమ్మాయి కదా, మాదిగమ్మాయి కదా, అయినా అమ్మాయిగా చచ్చింది, ఒక అగ్రకులం అయినా సరే ఆడదేగా చచ్చింది. వీటికి మనం ప్రశ్నలు వెతుక్కోవాలా, ఈ జవాబులు వెతుక్కోవాలా. అప్పుడే ఆ చింటూగాడి ప్రశ్నకి మనం సమాధానం చెప్పిన వాళ్ళం అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ. మాల యువకుడు ఒక మాదిగ యువతి ప్రేమించుకొని ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు.